హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి సంచలనాత్మక వార్త ఒకటి బయటకు రావడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 13 వీక్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే దాదాపు ఇది 14th వీక్ నడుస్తూ ఉండడం జరుగుతుంది. ఇంకా ఒక్క వీక్ మాత్రమే ఫినాలీకి ఛాన్స్ ఉందని అయితే మనకి అర్థమవుతుంది. సో మరి ఈ వీక్ నడుస్తున్నప్పటికీ 14th వీక్లో ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోస్ బట్టి మనం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టాప్ ఫైనలిస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు మనకి తెలిసిందే. సో మొత్తానికి ఈ రోజు అనేక టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ వీక్ మనం 14th వీక్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ చాలా వార్తలు వచ్చాయి. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండుంటే నిన్న సుమన్ శెట్టి గారే అవుతారు అంటూ చాలా మంది అనుకున్నారు. కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఒకవేళ నిజంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటే నిన్ననే ఎలిమినేట్ ఎవరో ఒకరు అయ్యేవారు. చాలా మంది సుమన్ శెట్టినే మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు అనుకున్న తరుణంలో ఇలా అవ్వకపోగా పైగా ఈ రోజు ఇచ్చిన టాస్క్లు బట్టి ప్రోమో బట్టి మనం చూస్తుంటే ఎంతో కొంత ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటూ మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ కనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ బయటకు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే డిమాండ్ పవన్కి సరైన పిఆర్ టీం లేకపోవడం వల్ల డిమాండ్ పవన్కి ఓటింగ్స్ వస్తున్నా మనం ఓటింగ్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ లిస్ట్లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఓటింగ్స్ పడినట్లు. బట్ మ్యాక్సిమం వీళ్ళ బిగ్ బాస్ టీం ప్రకారం ఓటింగ్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డిమాండ్ పవన్కి పిఆర్ టీం తక్కువగా ఉండడం వల్ల ఓటింగ్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ ఉంటే సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మనకి 13th వీక్ రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అలాగే రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత డిమాండ్ పవన్ గేమ్ బయటపడాలి అనే రీతు చౌదరిని ఎలిమినేట్ చేసినట్టు చాలా వార్తలు వచ్చాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత నిజంగా డిమాండ్ పవన్ డల్ అయిపోతాడేమో, టాస్క్లు ఆడాడేమో అనుకుంటే డిమాండ్ పవన్ నుంచి అసలు ఇన్నాళ్ళు ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9లో కామెడీని పండించేవాడు. అలాంటిది ఇప్పుడు డిమాండ్ పవన్ కామెడీని పండించడం, అసలు ఇంత టాలెంట్ ఉంచుకొని తనలో ఇన్నాళ్ళు డిమాండ్ పవన్ తన కామెడీని ఎందుకు చూపించలేదు అనేది తెలియదు. ఈ వీక్ మొత్తం మనం చూసుకున్నట్లయితే కామెడీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే అది డిమాండ్ పవన్ నుంచే ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ సీజన్ 9కి ఈ వీక్ మొత్తం రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా ఇన్నాళ్ళ నుంచి ఇంత ఉన్నా సరే అసలు డిమాండ్ పవన్ ఎందుకు తన ఆటని బయట పెట్టుకోలేదో మనకు అర్థం కాలేదు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఒక ఎపిసోడ్లో తనూజ, పవన్ కళ్యాణ్ అలాగే డిమాండ్ పవన్ వీళ్ళ ముగ్గురు బాండ్ ఒక క్రేజీ అని అయితే మనకి తెలుస్తుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే డిమాండ్ పవన్ గేమ్ బయట పడుతున్నా కూడా డిమాండ్ పవన్ ఒక కామనర్ కాబట్టి సరైన పిఆర్ లేకపోవడం వల్ల ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండడం వల్ల సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ కూడా బయటకు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఇంకా బిగ్ బాస్ మాత్రం మనకి కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అలాగే ఫైనాలీకి కూడా మనకి అర్థమైపోయింది. అలాగే ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోలు బట్టి మనం చూసుకున్నట్లయితే ఒక టాస్క్ లో తనూజ అండ్ ఇమాన్యుయల్ టాప్ 2 ఫైనల్ లిస్ట్ లోకి చేరే అవకాశం ఉండగా వీళ్ళిద్దరికి ఇచ్చే టాస్క్ లో ఇక్కడ ఇమాన్యుయల్ కాలుకి బలమైన గాయం తగలడం జరిగింది. ఈ గాయం వల్ల తనూజ టాప్ ఫైనల్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లోకి తనూజ వెళ్ళిపోయినట్లు మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ టాప్ ఫైనల్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు సెకండ్ ప్లేస్ లోకి తనూజ వెళ్ళిపోయింది. ఇమాన్యుయల్ కాలుకి దెబ్బ తగలడం వల్ల ఇమాన్యుయల్ ఎమర్జెన్సీగా మెడికల్ రూమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల తనూజ సెకండ్ ఫైనలిస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఇమాన్యుయల్ మరి ఉంటారా, మెడికల్ రూమ్ లోకి వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమైనా సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ల్యాబ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది ఏంటి, ఒకవేళ డిమాండ్ పవన్ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది తెలీదు. సో మొత్తానికి ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ అవుతారా లేదంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా ఏంటి అనేది అయితే తెలియదు. సో మొత్తానికి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.